పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేడు ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. ఈ మేరకు నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేడు ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. ఈ మేరకు నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అమిత్ షా పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి. ఆనంద్, ఈ రోజు ఎన్నికలకు చివరి రోజు కావడంతో, ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అవ్వడంతో కూడా ఈ రోజు అమిత్ షా లాస్ట్ పర్యటన ఈ తెలంగాణలో చేయనున్నారు. ఈ రోజు వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. దాని తర్వాత ఐటీసీ కాకతీయ హోటల్లో మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దాని తర్వాత తిరిగి ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ రోజు ప్రచారం చివరి రోజు అవడంతో సాయంత్రం 6 గంటల వరకే, 5 గంటల వరకే ఈ ప్రచారాలన్నీ చేయనున్నట్లుగా బీజేపీ పార్టీ నిర్ణయించుకుంది. సో ఇక ఒకటే రోజు గడువు ఉండడంతో కూడా బీజేపీ నేతల్లో ఒకంత ఉత్కంఠతో ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఆనంద్. ఓకే మాధవి, ఈరోజు చివరి రోజు, దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేత ఈ యొక్క పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? దాంతోపాటు చివరి రోజు కదా బీజేపీ నేతలకు స్పందన ఏ విధంగా ఉంది? బీజేపీ నేతల్లో అయితే అందరూ కూడా ప్రశాంతంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మనకు అందరిలో ఒక ధీమా అయితే వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా డబుల్ డిజిట్స్ అయితే సాధిస్తాము అనే నమ్మకము బీజేపీ నేతల్లో బలంగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఎలక్షన్స్ లో అందరూ కూడా ఎక్కువగా ప్రచారాలు చేయడము, ఇంటింటికి వెళ్ళడము, ఇదంతా కూడా వాళ్ళకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ గానే కనిపిస్తుంది. అంత అగ్రనేతలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 17 సీట్లకి 15 సీట్లు సాధిస్తుంది అనే నమ్మకం ఉన్నా కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కొంచెం వారికి అంటే తగ్గఫరిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అటు ఇటుగా వాళ్ళు అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ మాధవ్.